హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి హాఫ్ స్పూన్ సోడా, చిటికెడు సాల్ట్ తీసుకోవాలి. చిటికెడు సాల్ట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగించుకొని వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకోవచ్చు. మనం పిండిలో కలుపుతుంటే మెల్ట్ అవుతుంది కాబట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మనం వాటర్ అనేది పోస్తలేము, మొత్తం పెరుగుతోనే కలుపుతున్నాము. స్వీట్ షాప్ స్టైల్ లాగానే వస్తాయి, బాగా వస్తాయి బాదుషాలు మెత్తగా స్పాంజ్తోని. తర్వాత ఒకసారి మనము పొడిపిండిని అనేది ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, పొడిపిండిని కలుపుకున్న తర్వాత మనకు అవసరం ఉన్నంత స్పూన్తో పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా చపాతీ పిండిలాగా మనం మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా బాగా ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే మనకు బాదుషా అన్నది అంత పొరలుగా సాఫ్ట్గా వస్తుంది. వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ బాగా కలపాలి. ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటేనే మనకు పిండి అనేది మంచిగా వస్తుంది, బాదుషా అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలపాలి. ఎంత వీలైతే అంత ప్రెస్ చేస్తూ ఇట్లా మలుచుకుంటూ మనం చేతితోని మలుచుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇట్లా మనం విప్పుతుంటే పొరలుగా రావాలి. అట్లా ఆ విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత ఇట్లా మంచిగా బాగా కలిపేవాక మనకు సాఫ్ట్గా మెత్తగా తయారైపోతుంది. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ మంచిగా నాననివ్వాలి. మనం దీనికి చక్కెర ఆకం అనేది పట్టుకోవాలి. మనం దీనికి చక్కెర ఆకం అనేది గులాబ్ జామ్ పాకం పట్టుకుంటే అయిపోతుంది. 1 కప్పు చక్కెర, ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా మనము గులాబ్ జామ్ ఆకం ఏ విధంగా పడతామో ఆ విధంగానే పట్టుకోవాలి. మనకు చేతికి అన్నది ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా తీగలాగా వస్తే సరిపోతుంది. బాగా చిక్కగా వస్తే మళ్ళీ మనకు చిక్కగా అవుతుంది కాబట్టి ఈ విధంగా వస్తే సరిపోతుంది. తర్వాత మనము పిండి అనేది నానిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఒకసారి మూత తెచ్చి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా బాల్స్ లాగా చేసుకొని అరచేతుల్లాగా బాల్స్ లాగా చేసుకొని ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తూ బొటన వెళ్తూ ఇట్లా ఒత్తాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కాగాక సిమ్లో పెట్టుకొని మనము తయారు చేసుకున్న బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చక్కెర పాకం పట్టుకున్నాం కదా, చక్కెర పాకంలో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మనకి చక్కెర పాకం అని పడుతుంది. దీనిపైన కొంచెం షుగర్ పొడి అని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత మనం ఒకటి కట్ చేసి చూస్తే మనకు లోపల జ్యూసీగా బాగా నానిపోయింది. ఎంతో టేస్టీ గల స్వీట్ షాప్ స్టైల్ బాదుషా అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సింపుల్గా